టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ని కాసేపట్లో పోలీసులు విచారించనున్నారు. 48 గంటల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన్ని విచారించనున్నారు. విచారణకి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు పోలీసు ఉన్నతాధికారులు. టీడీపీ కేంద్ర కార్యాలయం ధ్వంసం కేసులో నందిగం సురేష్ ని పోలీసులు ఈ రోజు విచారించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, మరికొద్దిసేపట్లో అంటే ఖచ్చితంగా 12 గంటలకి ఎవరైతే మాజీ ఎంపీ బాపట్ల ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ ఉన్నారో నందిగం సురేష్ ని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఈ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మంగళగిరికి తీసుకెళ్తారు. అక్కడ ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన అయితే విచారించే పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ నందిగం సురేష్ అయితే మాత్రం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఆయనకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆయన్ని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు అయితే కోరినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి వాళ్ళు ఈ న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు వారం రోజుల పాటు తమ కస్టడీలోకి ఇవ్వాలని కోరినా కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి మాత్రం కేవలం 48 గంటలు మాత్రమే ఆయన్ని కస్టడీకి ఇవ్వడం అనేది జరిగింది. 48 గంటలు అనేది ఈ రోజు 12 గంటల నుంచి ఎల్లుండి 12 గంటల వరకు, అంటే పూర్తిగా కూడా 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా పోలీస్ కస్టడీకి ఇస్తారు. ఈ 48 గంటలు ఆయన మంగళగిరికి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన అయితే మాత్రం విచారించే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఏదైతే ఈ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినటువంటి సంఘటన ఉందో ఈ సంఘటనకు సంబంధించి కీలకమైనటువంటి ఈ నిందితులుగా కూడా పేర్కొంటూ నలుగురు, అంటే ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాడిలో పాల్గొన్నప్పటికీ కూడా మొత్తం దాడికి వీళ్లే కారణం అంటూ కూడా ఆరోపిస్తూ పోలీసులు అయితే ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నందిగం సురేష్ అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రజెంట్ అయితే ఆయన జిల్లా జైల్లో ఉన్నారు. అంటే 12 గంటలకి ఖచ్చితంగా 12 గంటలకి ఆయన్ని గుంటూరుకు సంబంధించిన జిల్లా జైలు ఏదైతే ఉందో అక్కడి నుంచి పోలీసులు హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకుని అక్కడ విచారణ అయితే ప్రారంభిస్తారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.